కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరికి వరద పెరగగానే ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. కొద్దిగా ఉగ్ర రూపం దాలుస్తున్న ప్రవాహం కారణంగా మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. అయితే ఇదే ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ దుమారం రేపుతోంది. అదెలానో ఇప్పుడు చూద్దాం. ఇది మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన లేటెస్ట్ వీడియో. ఈ వీడియోను పోస్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీనే. అంతేకాదు, దానికింత కాస్త వివరణ కూడా ఇచ్చింది. కాంగ్రెస్ కుట్రలను తట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచి నిండుకుండలా మేడిగడ్డ బరాజ్ ఉందని, అసలు మేడిగడ్డ బరాజ్ మొత్తం కుంగిపోయింది, కాళేశ్వరం కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసినా వాళ్ల కుళ్ళును కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుంది అంటూ రాసుకొచ్చింది. ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార, సజీవ జలధార అంటూ కొటేషన్స్ కూడా ఇచ్చింది. కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురద చల్లే ప్రయత్నం ఎవ్వరు చేసినా చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయమని తేల్చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఈ ట్వీట్ను రీట్వీట్ చేశారు కేటీఆర్. త్వరలో తాము మేడిగడ్డను సందర్శిస్తామని, నిజాన్ని ఎప్పటికీ దాచలేరంటూ రాసుకొచ్చారు కేటీఆర్. బాగుంది, అంతా బాగుంది. మేడిగడ్డ బరాజ్ నిండు కుండను తలపిస్తోంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ మీరు ఈ వీడియోను గమనిస్తే మీకు ఓ విషయం అర్థమవుతుందా? అదేంటంటే, వచ్చిన నీరు వచ్చినట్టు దిగువకు వెళ్ళిపోతుంది. ఒక్క చుక్క కూడా స్టోర్ కావడం లేదు, అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అన్ని గేట్లను ఎత్తుంచారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు, చెక్కు చెదరలేదు అంటూ చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కానీ వారు ఓ విషయం మర్చిపోయినట్లున్నారు. గోదావరికి వరద పెరుగుతున్న కొద్దీ ఇంజనీర్లలో టెన్షన్ కూడా పెరుగుతోంది. దానికో కారణం ఉంది. అది తెలుసుకునే ముందు ఫస్ట్ మేడిగడ్డలో అసలేం జరుగుతుందో మరోసారి గుర్తు చేసుకుందాం. ఈ వర్షాకాలంలో ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ల సలహా ప్రకారం చాలా రిపేర్లు కూడా చేశారు. 7వ బ్లాక్లోని 21 నంబర్ గేట్ను తొలగించారు. అది కూడా కట్ చేసి తీయాల్సి వచ్చింది. గుంతలను సిమెంటు, కెమికల్ కాంక్రీట్తో పూడ్చారు. 7వ బ్లాక్లో కొత్త షీట్ ఫైల్స్ వేశారు. బరాజ్ అప్ డౌన్ స్ట్రీమ్స్లో కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లను సరిచేశారు. కుంగిన బేస్మెంట్ పై సిమెంట్ లేయర్ వేసి ఈక్వల్ చేశారు. ఇవన్నీ చేసిందెందుకు? జస్ట్ ఈ వర్షాకాలంలో పైనుంచి వచ్చే ప్రవాహాన్ని తట్టుకుని నిలబడ్డానికి, బరాజ్ మరింత డ్యామేజ్ కాకుండా ఉండేందుకు. కానీ ఇంత చేస్తున్నా ఇప్పటికే బరాజ్ బ్లాక్ల మధ్య ఉన్న గ్యాప్ పెరుగుతోంది. ఇదే ఇంజనీర్లను కలవరపెడుతోంది. నిజానికి గోదావరిలో అసలు సిసలైన వరద ప్రవాహం ఇంకా మొదలు కాలేదు. ఇప్పుడిప్పుడే వరద స్టార్ట్ అవుతోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు వరద ప్రవాహం పెరిగితే పరిస్థితి ఏంటి అనే ఆలోచనే వారిని కంగారు పెడుతోంది. అసలు అలాంటిది ఏది జరగకూడదని కోరుకోవడం కాదు, జరగకూడదంతే. ఎందుకంటే ఎన్నో వేల కోట్లతో నిర్మించారు ఈ బరాజ్ని. ఎంతో ప్రజాధనం ఇప్పుడు నీళ్లలో పోసినా పన్నీర్లా కాకూడదు కదా. మరి అసలు సీన్ ఇలా ఉంటే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ మాత్రం అంతా బాగైపోయిందని చెప్తున్నారు. రాష్ట్ర ఎదుగుదలను చూసి ఓర్వలేని వారంతా కుట్రలు చేస్తున్నారని చెప్తున్నారు.
డ్రోన్ ఎగరేస్తే అద్భుతమైన సీనరీ కనిపిస్తుంది, కానీ నేలకు దిగి చూస్తేనే కదా అందులో ఉన్న లొసుగులు కనిపించేది. ఇప్పుడు ఈ వరద మొత్తం పోయిన తర్వాత పిల్లర్లు మరింత కుంగాయా లేక సేఫ్గానే ఉన్నాయే అనేది చెక్ చేయాలి. అప్పుడు రిపేర్లు ఏ మేర చేస్తే మళ్లీ గేట్లను ముయ్యొచ్చు, నీటిని నిల్వ చేయొచ్చు అనేది క్లారిటీ వస్తుంది. నిజానికి ఈ విషయాలు బీఆర్ఎస్ పెద్దలకు తెలియని కావని చెప్పాలి. కానీ తెలిసి కూడా ప్రజలను తప్పుదారి పట్టించడం, లొసుగులను కప్పిపుచ్చుకోవడం సరైందేనా అనేది ఆలోచించాలి. గతంలో కూడా కేటీఆర్ ఇలానే చేశారు. ఓ పేపర్లో రిపేర్లు పూర్తయ్యాయంటూ వచ్చిన న్యూస్ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. అప్పుడైతే కేసీఆర్కు క్షమాపణలు చెప్పాలి, ముక్కును నేలకు రాయాలంటూ రాసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే తీరులో తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా కేటీఆర్ గారు. మీ రాజకీయం కోసం ప్రజలను పిచ్చివాళ్లను చేయొద్దని మా మనవి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.